హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు ఆలూ ఫ్రై మేము ఎలా చేసుకుంటామనేది మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చీలు, అంటే ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం వేగాక ఆలూ యాడ్ చేయటమే. కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. జస్ట్ ఒక 1 సెకండ్ వేగగానే ఆలూస్ యాడ్ చేయటమే. ఆలూ యాడ్ చేసిన తర్వాత ఒక 3 to 4 minutes లిడ్ క్లోజ్ చేసేయండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు స్మాష్ చేసుకొని పెట్టుకోండి. ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరకగా స్మాష్ చేసుకోండి ఇలా. మూత తీసిన తర్వాత 2 minutes 3 minutes తర్వాత ఒకసారి కలుపుకొని బరకగా. కలుపుకున్నాక వెల్లుల్లి రెబ్బలు మనం దంచుకొని పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఎందుకు యాడ్ చేయలేదంటే అవి ఎక్కువ ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఎక్కువ ఫ్రై అయిపోతే టేస్ట్ రాదు. సో కొంచెం 2-3 minutes ఆలూ ఫ్రై అయిన తర్వాత మనము గార్లిక్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా నేను స్టీర్ చేయట్లేదు, జస్ట్ అలా పెట్టాను. అగైన్ ఇంకో 2 minutesకి అలా మూత పెట్టేయండి. 2 minutes డన్. అగైన్ 2 minutes తర్వాత మళ్ళీ కలుపుకోండి చక్కగా. కలిపిన తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకోండి. మీకు ఎంతైతే సరిపోతుందో అంత కారం కూడా యాడ్ చేయండి. లిటిల్ బిట్ సాల్ట్ ఆల్సో. నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను. ఎక్కువ సాల్ట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి, ఎందుకంటే పింక్ సాల్ట్ మనం ఎంత క్వాంటిటీ యాడ్ చేసినా కొంచెం తొందరగా కలవదు. వైట్ సాల్ట్ అయితే కొంచెం వేసినా ఎక్కువైపోతుంది, బట్ పింక్ సాల్ట్ తొందరగా కలవదు అనమాట. సో మళ్ళీ నేను మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా కలపట్లేదు, అలాగే మూత పెడుతున్నాను. ఇప్పుడు చూద్దాము. ఆఫ్టర్ 2 minutes ఇలా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఏముంది ఆలూ ఫ్రైయే కదా అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఎక్కడ టేస్ట్ వస్తుందంటే, నేను ఇక్కడ కూడా స్టీర్ చేయట్లేదు. ఇలా ఇలా పచ్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ లెవెల్లో. పచ్చిగా ఎవరు తింటారండి అని అనుకుంటారేమో వేగకుండా, బట్ ఇది వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్. వేడి అన్నం, రసం కానీ పప్పు చారు కానీ వేసుకొని తినాలి. సూపర్ ఉంటుందన్నమాట. అంటే ఇంకా ఈ టేస్ట్ మీరు మర్చిపోరు మళ్ళీ ఎప్పుడు కూడా, అంత బాగుంటుంది. ఇక్కడ కొత్తిమీర గార్నిష్ చేసుకోండి లాస్ట్కి. ఒక 2 minutes మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేయండి. 2 minutes or 1 minute అంతే.
సో 1 మినిట్ అయిపోయింది. సో యమ్మీ యమ్మీ ఆలూ ఫ్రై రెడీ అనమాట. వేడి వేడి అన్నంలోకి హ్యాపీగా ఆలూ ఫ్రై వేసుకుని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ వన్ కర్రీతో తిన్నా కడుపు నిండిపోతుంది. ఒక్క కర్రీతో తినలేమో అనుకున్న వాళ్ళు రసం, పప్పుచారు, ముద్దపప్పు, టమాటో పప్పు, వాట్ ఎవర్ దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.